శ్రీ గురుదత్త జయ గురుదత్త. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగంలో 27వ శ్లోకం నుంచి మనం స్మరణం చేసుకుందాం. ముందుగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఉచ్చైశ్రవ సమస్వానాం విద్ధి మామామృతోద్భవం. రెండవసారి ఉచ్చైశ్రవ సమస్వానం విద్ధి మామామృత అమృత ఉద్భవం. ఐరావతం గజేంద్రాణం నరాణం నరాధిపం. రెండవసారి ఉచ్చైశ్రవ సమస్వానాం విద్ధి మమ అమృతోద్భవం ఐరావతం గజేంద్రాణం నరాణం నరాధిపం. దీని గురించి పెద్దగా నేను వివరించక్కర్లేదు. ఈ శ్లోకంలో దీని తాలూకా అర్థాలు తెలిసిపోతూ ఉంటాయి. ఉచ్చైశ్రవ సమస్వానం విద్ధి మమ అమృతో ఉద్భవం. అమృతమైనటువంటి ఉద్భవం ఎలా ఉద్భవించింది అంటే, పాల సముద్రాన్ని చిలుకుతూ ఉంటే ముందు ఆలాహలం అనే విషయం వచ్చింది. అంటే కష్టాలు వచ్చాయి. తర్వాత అనేక సిరి సంపదలకు ఆలవాలమైనటువంటి లక్ష్మీదేవి ఉద్భవించింది. ఆలాహలం అనే కష్టాలను ఈశ్వరుడు సిరి సంపదలను విష్ణువు తీసుకున్నారు. అయితే ఇక్కడ ఆలాహలాన్ని ఈశ్వరుడు తీసుకున్నాడు, శివుడు. సిరి సంపదలను విష్ణువు తీసుకున్నారు. ఆకరణ అమృతం వచ్చింది. ఆ అమృతంతో పాటు ఒక తెల్లని గుర్రం కూడా వచ్చింది. దాని పేరే ఉచ్చైశ్రవం. అది దేవతా అశ్వం. ఆ అశ్వం అంశం నేనే అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అదే ప్రకారంగా అమృతంతో పాటు మరొక జీవిని కూడా ఉద్భవించింది. దాని పేరు ఐరావతం. అది తెల్లటి ఏనుగు. అది దేవేంద్రుడు వాహనం అయింది. ఏనుగు కూడా దైవాంశ సంభూతురాలు కాబట్టి ఏనుగుల్లో ఐరావతాన్ని కూడా నేనే. అయితే దీని కథ ఏమిటి, మనకేమిటి అంటే, మనం కూర్మావతారం, మనకి కూర్మ పురాణంలోకి వెళితే కూర్మావతారంలో పరమాత్మ సాయం కావాలి అంటే భగవంతుడి మీద భక్తి శ్రద్ధ ఉండాలి. అప్పుడు మనకి ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే భగవంతుడు తాలూకా నామాన్ని, రూపాన్ని చెరగని ముద్రగా మన మనస్సులో ఎప్పుడైతే భక్తుడు ఎవడైతే ఉంటాడో వాడి పట్ల భగవంతుడు ప్రసన్నుడవుతాడు. ఇది మనం తెలుసుకోవాల్సినది. 28వ శ్లోకం. ఆయుధానమహం వజ్రం ధేనునామస్మి కామధుక్ సృజనచ్చాస్మి కందర్ప సర్పాణామస్మి వాసుకి. రెండవసారి ఆయుధానామహం వజ్రం ధేనునామస్మి కామధుక్ ప్రజనచ్చాస్మి కందర్ప సర్పాణామస్మి వాసుకి. అంటే మానవుడికి, దేవతలకి ఎన్నో ఆయుధాలు ఉన్నాయి. అవన్నీ లోహాలతో తయారు చేయబడినటువంటి. ఇంద్రుడు ధరించినటువంటి వజ్రాయుధం దదీచి అనే మహర్షి వెన్నెముకతో తయారు చేయబడింది. చాలా కఠినమైనది. నారాయణ కవచం అనే మంత్రశక్తి కలదది. అటువంటి వజ్రాయుధం కూడా నా అంశే అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే ఇక్కడ వృతాసురుడు అనేటువంటి రాక్షసును సంహరించడానికి ఇంద్రుడికి ఒక శక్తివంతమైనటువంటి ఆయుధం కావలసి వచ్చినప్పుడు ఇంద్రుడు, దేవతలు అందరూ కలిసి దదీచి అనే మహర్షిని తపస్సంపన్నుని ప్రార్థిస్తే ఆయన లోక కళ్యాణార్థం ప్రాణత్యాగం చేసి తన వెన్నెముకని దేవతలకి త్యాగం చేసి ఇచ్చాడు. ఆ వెన్నెముకతో విశ్వకర్మ వజ్రంతో సమానమైనటువంటి ఆయుధాన్ని తయారు చేసి, అదే వజ్రాయుధం. ఆ వజ్రాయుధం సహాయంతో ఇంద్రుడు వృతాసురుణ్ణి సంహరించడం జరిగింది. ఆ శక్తివంతమైనటువంటి తపోశక్తి కలిగినటువంటి వజ్రాయుధాన్ని నేనే అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. తర్వాత ధేనువుల్లో కామధేనువుని నేనన్నాడు. అంటే కామధేనువు కల్పవృక్షం అంటారు. ఏమి సంతానోత్పత్తికి కారణమైనటువంటి మన్మధుడిని నేనే, కామధేనువు నేనే, కల్పవృక్షాన్ని నేనే అని చెప్తున్నాడు. ఇది అంటే ఇక్కడ మన్మధుడు అంటే కేవలం కామ సంబంధమైనటువంటి కోరికలు, వాటి ద్వారా సృష్టి జరగడానికి ప్రతీక అని కాకుండా
ఈ బాహ్య ప్రపంచంలో దేనికైనా సృష్టించడానికి మూలం అని కూడా అర్థం చేసుకోవాలి. ఇది 29వ శ్లోకం. అనంతాచ్చాస్మి చాస్మి నాగానాం వరుణో యాదసామహం యాదసామహం పితॄణామర్యమా చాస్మి యమ సంయమతమాహం యమ సంయమతామహం. రెండవసారి అనంతచాస్మి నాగానాం వరుణో ఏదసామహం పితॄణమర్యమ అని ఒకటి ఉంది. పితॄణమర్మమ చాస్మి యమ సంయమతామహం. అంటే ఇక్కడ అనంతుడు అంటే అనంతశేష సైనం. సర్పజాతుల్లో ఒకటి సర్పాలకు విషం ఉంటుంది, నాగులకు విషం ఉంటుంది. అంటే వాసుకుని నేనే, అన్నిటికీ నేనే. కాబట్టి జలదేవతలు పితృదేవతల్లో ఆర్యుముడిని నేనే అన్నాడు. అదితి కుమారులు ఆదిత్యులు అని చెప్పుకున్నాడు. ఆ సర్వం నేనే అని చెప్తున్నాడు ఇక్కడ. 30వ శ్లోకం. ప్రహ్లాదచాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాంచ మృగేంద్రో అహం వైనతేయచ్చ పక్షీణాం. రెండవసారి ప్రహ్లాదచాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణంచ మృగేంద్రో అహం వైనతేయచ్చ పక్షిణాం. అంటే ప్రహ్లాదుడు నేనే, దితికుమారుడు దైత్యులు నేనే. దైత్యుల వంశంలో పుట్టినవాడు ప్రహ్లాదుడు, దైత్య వంశంలో పుట్టి భగవత్పత్తిని అలవరుచుకున్నవాడి నేనే. భారతంలో కథ ఉంది. ధర్మవ్యాధుడు అనేవాడు మాంసం అమ్ముకుని జీవిస్తూ ఉంటే అతని వద్ద ధర్మాలు తెలుసుకోవడానికి కౌశికుడనే బ్రాహ్మడు వస్తే ధర్మవ్యాధుని వద్ద నుంచి ధర్మోపదేశాన్ని పొందాడు. కాబట్టి పుట్టుక ప్రధానం కాదు, ధర్మాచరణ ప్రవర్తన గుణము శీలము ప్రధానమని మనం తెలుసుకోవాలి ఇక్కడ. కాబట్టి పరమాత్మ కాలస్వరూపుడని భాగవతం చెబుతుంది. నడిచే కాలం పరమాత్మ. అసలు కాలం అంటే ఏమిటి అని ఎలా లెక్కిస్తారు? భూమి తన చుట్టూ తాను తిరగడంతో, రోజులు సూర్యుడి చుట్టూ తిరగడంతో, సంవత్సరాలు చంద్రుడి గమనం బట్టి నెలలు లెక్కిస్తూ ఉంటాం. దీనినే కాలమానం అంటాం. ఇది కాలమానం కానీ కాలం కాదు. భూమి మీద ఉంటే కాలగమనం తెలుస్తుంది. అదే భూమిని విడిచిపెడితే ఏదో ఒక ఉపగ్రహంలో ఉంటే అప్పుడు కాలగమనం ఎలా ఉంటుంది? అప్పుడు కూడా భూమి మీద జరిగే కాలమానం ప్రకారం ఇన్నాళ్ల పాటు ఉపగ్రహంలో ఉన్నారని లెక్క కడతారు. కాబట్టి ఈ కాలగమనం గురించి తర్వాత మనం తెలుసుకుందాం. పక్షుల్లో గరుడుని నేనే, మృగాల్లో సింహాన్ని నేనే అని ఇవన్నీ చెప్తున్నాడు. 31వ శ్లోకం. పవతామస్మి రామశస్త్రభృతామహం వృషాణం మకరస్థాస్మి శ్రోతసామస్మి జాహ్నవి. రెండవసారి పవతామస్మి రామశస్త్రభృతామహం వృషాణం మకరస్థాస్మి శ్రోతసామస్మి జాహ్నవి. అంటే జీవుల తాలూకా లోపల బయట సంచరిస్తున్నటువంటి వాయువుని నేనే. అంటే జీవులకి చైతన్యాన్ని కలిగించే వాయువుని నేనే, అన్నిటిలోనే నేనే. పవతాం అంటే కదిలేది, వేగంగా కదిలేది అని కూడా అర్థం. వీరుల్లో రాముడు నేనే, సూర్యుల్లో సూర్యుడిని నేనే అని మొత్తం ప్రవహించే నదిలో నేనే అన్నీ చెప్తున్నాడు. 32 సర్గాణామాదిరంతత్సమధ్యం చైవహామర్జున ఆధ్యాత్మ విద్యానాం వాద ప్రవదతామహం. రెండోసారి సర్గాణామాదిరంతత్సమధ్యం చైవహామర్జున ఆధ్యాత్మ విద్యానాం నాద ప్రవదామతహం. అన్ని విద్యల్లో ఆధ్యాత్మిక విద్య ఉత్తమమైనది. అది కూడా దానిలోని నేనే. ప్రతి విషయానికి అవును కాదని వాదోపవాదాలు అక్కడ కూడా నేనే అని చెప్పుకుంటున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ సర్వం నేనైనప్పుడు ప్రతి విషయానికి అక్కడ మనకి పొందుపరుస్తున్నాడు. అక్షరాణమకారో అస్మి ద్వంద్వ సామాసిక కస్యచ అహమే వాక్షయ కాలో దాతాహం విశ్వతో ముఖ. రెండవసారి అక్షరాణమకారో అస్మి ద్వంద్వ సామాసిక కస్యచ అహమే వాక్షయ కాలో దాతాహం విశ్వతో ముఖ. చదువుల తల్లి సరస్వతి చదువుగాను దేవతగాను మనం పూజిస్తాం. అక్షరాల కూర్పుతో కూడినటువంటి పదం, ఆ పదాలు కొన్నిటి సమాసాలు, వ్యాకరణం
ఈ సమాసాల్లో ద్వంద్వము అంటే ఏమిటి? నేను ఉన్నాను అక్కడ అంటున్నాను. దుఃఖాలు, రాగద్వేషాలు, జయాపజయాలు, లాభ నష్టాలు, మంచి చెడు, ఇవన్నీ ద్వంద్వాలు. అంటే రెండు పదాలను విడివిడిగా చెప్పడం కన్నా కలిపి చెప్పడం చాలా సులభం. ఈ ద్వంద్వాలను అతిక్రమిస్తే కానీ పరమాత్ముడి తాలూకా దర్శనం మనకు లభించదు. కలపడం అంటే యోగం అని కూడా తెలుసుకోవాలి. మన మనస్సుని ఆత్మలో కలపడం అంటే మోక్షానికి మార్గం. కాబట్టి అన్ని సమాసాల్లో ద్వంద్వ సమాసం నేనే అన్నాడు పరమాత్మ. 34 మృత్యు సర్వహర హర చాహ మద్భవత్స భవిష్యతాం కీర్తిశ్రీర్వాక్ష నారీణాం సురుతిర్మేధ ధృతి క్షమా. రెండోసారి మృత్యు సర్వహర చాహ మద్భవత్స భవిష్యతాం కీర్తి శ్రీర్వాక్ష నారీణాం శృతిర్మేధ ధృతి క్షమా. ఈ ప్రపంచంలో ఒకదానిని ఒకటి పాలిస్తూ హరిస్తూ ఉంటుంది. అంటే ఉన్నదానిని హరించే శక్తుల్లో మృత్యువుని నేనే అని చెప్తూ, రాబోయే వాటికి సృష్టికర్తను నేనే, రాబోయే వాటికి స్థానం కల్పించడానికి ఉన్న వాటిని హరిస్తూ ఉంటాను. దీని ద్వారా సృష్టిలయాలు నిరంతరంగా జరుగుతూ ఉంటాయి. ఈ శ్లోకంలో స్త్రీల వైభవాన్ని గురించి వివరించాడు. సహజంగా లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుంది స్త్రీల మొహాలలో. ఆడవాళ్ళు లక్ష్మీదేవితో సమానం అంటారు. మంచి ఇల్లాలి వలనే మగాడికి ఆయన ద్వారా ఆమెకి కీర్తి ప్రతిష్టలు ప్రఖ్యాతులు వస్తాయి. స్త్రీలలో ఉన్నటువంటి జ్ఞాపక శక్తి, మేధాశక్తి, ధైర్యశక్తి, గ్రహణ శక్తి, వాక్శక్తి అంటే విద్యాబుద్ధులు, క్షమాగుణం అన్నీ నేనే. స్త్రీలలో ఉన్నటువంటి సుగుణాలు అన్నీ ఇక్కడ కీర్తించాడు పరమాత్మ. అన్నీ తన విభూతి వల్లనే కలుగుతున్నాయి అని చెప్తున్నాడు ఇక్కడ. 35వ శ్లోకం. బృహస్సామ తదా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. రెండవసారి బృహస్సామ తదా సామ్నం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షో అహం ఋతూనాం కుసుమాకరః. అంటే ఇక్కడ వేదాల్లో సామవేదం నేనే అన్న పరమాత్మ సామవేదంలో బృహస్సామము అనే మంత్రం గొప్పది అన్నాడు. అంటే సామములో బృహత్తరమైనది అంటే పెద్దది అని కాదు, భగవంతుడిని కీర్తించేది, భగవంతుడి మహత్తుని గురించి చెప్పేది అని అర్థం. అందుకే ఈ మంత్రాన్ని బృహస్సామము అంటారు. సంస్కృతంలో ఎన్నో ఛందస్సులు అంటే వేదమంత్రాలు అని, వేదమంత్రాలు చెప్పబడినటువంటి ఒక వరుస క్రమము అన్నాడు. ఈ ఛందస్సుల్లో గాయత్రీ ఛందస్సు నేనే, గాయత్రీ మంత్రం పరమాత్మ గురించి చెప్పేది. గాయత్రీ మంత్రం వీటి గురించి. అసలు మంత్రం సవిత అనే దేవతను ఉద్దేశించిన మంత్రమే, అందుకే సవితా మంత్రము అంట. కానీ ఈ మంత్రం గాయత్రీ ఛందస్సులో ఉండటం వలన గాయత్రీ మంత్రం అనే పేరు సార్థకమైంది. గాయత్రీ ఛందస్సు అంటే ఈ మంత్రంలో 3 పంక్తులు ఉంటాయి. పంక్తికి 8 అక్షరాలు ఉంటాయి, మొత్తం 24 అక్షరాలు. ఈ విధమైనటువంటి ఛందస్సును గాయత్రీ ఛందస్సు అంటారు. ఇదే విధంగా సంస్కృతంలో అనుష్టం ఛందః మొదలైనటువంటి ఛందస్సులు ఉన్నాయి. మార్గాలలో అంటే మాసాలలో కల్లా మార్గశీర్షము నేను అంటే ఏ సంవత్సరం చైత్రమాస కాకుండా మార్గశిర మాసంతో మొదలయ్యేది. ఇది మహాభారతంలో అనుశాసనిక పర్వంలో వివరించబడింది. ఆనాటి కాలగణన ప్రకారం మార్గశిర మాసంలో సంవత్సరం మొదలవుతుంది. అంటే దాదాపు సుమారుగా డిసెంబర్ మధ్యలో నుంచి మన సంవత్సరం మొదలయ్యేది. పవిత్రమైనటువంటి ధనుర్మాసం వైకుంఠ ద్వారం తెరవడం ఆ మాసంలోనే మొదలవుతుంది. ఇది ఎలాగంటే మానవ సంవత్సరం దివ్య సంవత్సరం అని మనం వినే ఉంటాం. మానవ సంవత్సరం అంటే 365 రోజులు భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగే కాలం. ఇది మనకి ఒక సంవత్సరం అయితే దేవతలకు ఒక రోజు. అందుకని సంవత్సరానికి ఒక రోజు పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు చేసి ఆహారం పెడితే వారికి ఆ రోజు ఆహారం పెట్టినట్టే. మరి దేవతలకి ఈ రోజు ఎప్పుడు మొదలవుతుందంటే మార్గశీర్ష మాసంతో మొదలవుతుంది. అంటే మార్గశీర్ష మాసంతో వారికి బ్రాహ్మీ ముహూర్తం మొదలవుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో అంటే జనవరి 14 నుండి మొదలై, అందుకే ఈ నెలలో అంటే డిసెంబర్ 15 నుంచి జనవరి 14 దాకా మనం అందరం దేవతలలాగే తెల్లవారుజామున లేచి నగర సంకీర్తన చేసుకుంటూ వాకిళ్లలో ముగ్గులు వేసి సంక్రాంతి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ గొబ్బెమ్మలు పెడుతూ అందరిళ్లలో పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. ఇది 36. ద్యోతం చలయతామస్మి తేజంతే జస్వినామహం జయో అస్మి వ్యవసాయో అస్మి సత్వం సత్వవతామహం. రెండోసారి ద్యోతం చలయతామస్మి తేజస్తే జస్వినామహం జయో అస్మి వ్యవసాయో అస్మి సత్వం సత్వవతామహం. ఇక్కడ ఒకటి చెప్పాడు. ఏమిటి? క్రీడల్లో మోసపూరితమైనటువంటి క్రీడలు, మానవులు తమ వాళ్ళ తాలూకు స్థాయిల నుంచి దిగజార్చే క్రీడలు, మనిషిని అధపాతాళానికి తొక్కే క్రీడలు లోకంలో చాలా ఉంటాయి.
వాటిలో ఏమిటంటే పేకాట, జోదం. ఈ పేకాట నేనే అన్నాడు. పరమాత్మ జోదంలో రకాలు ఉన్నాయి. కేవలం వినోదం కోసం ఆడే జోదం వేరు, చిన్న చిన్న పందాలు వేసుకుని సరదాగా ఆడుకునే జోదం వేరు, కక్షలు కార్పణ్యాలు మనసులో పెట్టుకుని పైకి నవ్వుతూ ఆడే జోదం వేరు, కేవలం జోదమే వృత్తిగా పెట్టుకుని అందులో నైపుణ్యం సంపాదించి ఆడే జోదం వేరు. ఈ వృత్తి నైపుణ్యానికి మోసం కలిపి ఎదుటివారిని మోసం చేస్తూ తాను గెలుస్తూ ఇతరులను పూర్తిగా నాశనం చేసే జోదం వేరు. ఇన్ని రకాల జూదాలు ఉన్నాయి. మొదట సరదాగా మొదలుపెట్టిన తర్వాత చిట్ట చివరికి నిండా మునిగిపోయి తన సిరి సంపదలన్నీ ఆరిపోయి చిట్ట చివరికి ప్రాణం పోయే పరిస్థితి ప్రమాదానికి తెచ్చుకుంటారు కొంతమంది. దానికి వశమైపోతారు, ఉన్నదంతా పోగొట్టుకుంటారు. చిట్ట చివరికి ఇంకా ఏమీ లేదు. అంటే ఈ జూదంలోనే ఓడిపోయాడు ధర్మరాజు. కాబట్టి ధర్మరాజుకు తెలిసి రాజ్య సర్వస్వాన్ని, తమ్ముడిని, భార్యని ఓడి మొత్తం ఓడిపోయాడు చివరికి ధర్మరాజు. తెలివి తక్కువతనం. అందుకే మోసపూరిత క్రీడల్లో ఒకటైనటువంటి జూదం. ఏ పని చేయడానికైనా తెలివితేటలు, నైపుణ్యం, చాతుర్యం ఉండాలి. అవి లేకపోతే ఈ పనులు రాణించవు. మంచి పనులు, లోకోపకారానికి పనికి వచ్చే పనులు చేయడానికి కానీ, జోదం, మోసం మొదలైనటువంటి దుర్మార్గాలు చేయడానికి కానీ ఈ తెలివి, నైపుణ్యం, చాతుర్యం, చతురత ఇవి పనికిరాదు. ఇవి కానీ మనం మోసపూరితమైనటువంటి ఆటలు ఆడడం కానీ, మోసపూరితంగా అన్యాయంగా అవతల వాడిని మనం ఏదైనా పొరపాటున వాడిని దెబ్బ కొట్టి మనం దానిలో తాత్కాలికంగా కొన్ని లక్షల కాదు కోట్లు కానీ సంపాదిస్తే అది చిట్ట చివరికి అది మనం బతికి ఉండంగానే అది సంసారాన్ని, తన సంసారాన్ని, తన కుటుంబాలని నాశనం చేస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. 37వ శ్లోకం. వృష్ణీనాం వాసుదేవో అస్మి పాండవానాం ధనుంజయః మునీనాప్యహం వ్యాసః కవీనా ముసనా కవిః. వృష్ణీనాం వాసుదేవో అస్మి పాండవానాం ధనుంజయః మునీనామప్యహం వ్యాసః కవీనా ముసనా కవిః. అంటే ఇక్కడ మనకి ఏమిటి అంటే వృష్టివంశీయుల్లో వాసుదేవుడు నేనే, కృష్ణావతారాన్ని నేనే. ఇన్ని అవతారాలు కేవలం కృష్ణావతారం గురించి ఎందుకు చెప్పవలసింది వచ్చిందంటే దుష్ట శిక్షణే కాకుండా ధర్మ సంస్థాపన కోసం రాబోయే కలియుగంలో మానవుల తాలూకా ధర్మాన్ని సక్రమంగా ఆచరించడానికి భగవద్గీతను కూడా ఉపదేశించాడు. ఈ ఉపదేశమే ఇంకా ఏ అవతారాల్లోనూ జరగలేదు. అందుకే కృష్ణావతారానికి అంత విశిష్టత, ఈ భగవద్గీతకి అంతటి కీర్తి ఖ్యాతి లభించింది. అంటే ప్రస్థానత్రయంలో స్థానం లభించింది. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఈ మూడింటిని ప్రస్థానత్రయం అంటారు. అది జ్ఞానవంతుల్లో శుక్రాచార్యుడు నేనే. శుక్రాచార్యుడు తాలూకా భృగు వంశంలో వాడు కాబట్టి ఇంతకుముందు దేవగురువు బృహస్పతి పరమాత్మాంశగా చెప్పుకున్నాం. ఇప్పుడు రాక్షస గురువు శుక్రాచార్యుని కూడా పరమాత్మాంశగా చెప్పుకుంటున్నాం. గురువు అంటే జ్ఞానాన్ని కలిగించేవాడు. ఎవరికి గురువైనా గురువు బ్రహ్మస్వరూపుడు కాబట్టి గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అనడం మనకి ఎప్పటికీ మొట్టమొదటి నుంచి తెలుసుకున్నటువంటి విషయం. ఇవన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మే. 38వ శ్లోకం. దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషితాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానవతామహం. రెండవసారి దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషితాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానవతామహం. ఉపాయాల్లో దండోపాయం నేనే. ఏ ఉపాయానికి లొంగకపోతే దండోపాయమే తరుణోపాయం. క్రమశిక్షణలో ఉండాలంటే దండోపాయమే తప్పదు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే శిక్ష తప్పదు. ఈ భయం ఉంటేనే ఎవరైనా క్రమశిక్షణలో ఉంటారు. ఆ శిక్షలు ఎందుకు వేస్తారు అంటే వాడి మీద కోపంతోనో క్రోధంతోనో దేనికోసమో కాదు. వాళ్ళని మంచి మార్గంలో పెట్టడానికి, వాడిని క్రమశిక్షణ తిరిగి పెంపొందించడానికి, వాడిలో మంచి నాయకత్వ లక్షణాలు రావడానికి, వాడు సమాజానికి పనికొచ్చే వ్యక్తిగా, ఒక పౌరుడుగా తయారు చేయడానికి ఈ దండనాశక్తి నేనే అంటున్నాడు క్రమశిక్షణ. అయితే జయించేవాడిలో నీతిగా ధర్మంగా జయించాలి, అది కూడా నేనే అంటున్నాడు. 39వ శ్లోకం. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున నా తదస్తి వినా యచ్చాన్మయా భూతం చరాచరం
రెండోసారి యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున నా తదంతి వినా యత్యాన్ మయా భూతం చరాచరం నాంతో అస్మి మమ దివ్యానాం విభూతీనాం పరంతపః ఏష తుద్దేశ ఏతత్తుద్దేశతో శతః ప్రాక్తో ప్రోక్తో విభూతిర్విస్తరో మయా. అంటే ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి సకల భూతాల్లో బీజరూపంగా ఉన్నవాడని నేనే అంటున్నాడు. బీజమే పరమాత్మ అంటే అన్ని జీవరాశుల్లో ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్నవాడు పరమాత్మ అందులో ఉన్నాడు. 41వ శ్లోకం. యజ్జద్విభూతిమస్తత్వం శ్రీమదూర్చితమే భావా తత్తదేవానవగచ్చత్వం మమ తేజో అంశ సంభవం. రెండోసారి యద్విభూతి మత్సత్వం శ్రీ మధూర్చితమే భవా తత్త దేవానగచ్చత్వం మమ తేజో అంశ సంభవం. అంటే అర్జున, ఎవడిలో అయితే విశేషమైనటువంటి జ్ఞానం, ఐశ్వర్యం, బుద్ధి, ప్రకాశం, తెలివి, చురుకుదనం, శక్తి, ఉత్సాహం ఉంటుందో ఆయా వస్తువుల్లో ఆయా జంతువులు, పక్షులు, ప్రాణులు అలాగే మనుషుల్లో కూడా నా అంశ, నా విభూతి ఉంటుందని తెలుసుకో అని చెప్పాడు. ఇది 42వ శ్లోకం. అథవా బహూనైతేన కిం జ్ఞాతేన తవార్జున నిష్టాభ్యాహమిదం కృష్ణ మేకాంశేన సితో జగత్. రెండవసారి అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున నిష్టభ్యాహమిదం కృత్నం మేకాంశేన సితో జగత్. అయినా అర్జున, నీకు ఇంతకు ముందే చెప్పానయ్యా, నేను అన్నిటిలోని సర్వకాల సర్వావస్థల యందు సర్వజీవుల యందు వ్యాపించి సకల జీవరాశుల్లో వ్యాపించి ఉన్నాను. ఈ అనంత విశ్వం అంతా నా చైతన్యం వ్యాపించి ఉందని చెప్పాను. నేను అందరిలోని ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్నానని కూడా చెప్పాను. దానితో తృప్తి చెందక నా విభూతుల గురించి అడిగేవు. కాబట్టి దీనిలో మనం చెప్పుకున్నాం. అయ్యా, ఇక్కడికి పూర్తయింది. దీని తాలూకా ఫలశ్రుతిని మనం చెప్పుకొని తర్వాత వెళదాం. ఫలశ్రుతి: కాశీపట్టణంలో ధీరబుద్ధి అనే ప్రఖ్యాతి చెందినటువంటి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి బ్రాహ్మడు ఉండేవాడు. నందిలాగే అతడు కూడా నాకు పరమభక్తుడు. అతడు పవిత్రమైనటువంటి పద్ధతిలో ధనార్జన చేసేవాడు. న్యాయపరంగాను శాంతచిత్తుడు, ప్రశాంతంగా ఉంటాడు. హింస కార్పణ్యాలకి కానీ దూరంగా ఉండేవాడు. జితేంద్రుడై ఉండడం వలన అతడు ఎప్పుడూ కూడా నివృత్తి మార్గంలోనే ఉండేవాడు. చతుర్వేదాలు చదువుకుని శాస్త్రాలన్నీ తెలుసుకుని అతని మనస్సు ఎప్పుడూ నా మీదనే లగ్నం చేసుకుంటూ ఉండేవాడు. అతడు తన మనస్సుని అంతరాత్మకి అనుసంధానం చేసి ఎప్పుడూ కూడా ఆత్మసాక్షాత్కారం చేసుకుంటూ ఉండేవాడు. అందుచేత అతడు ఎప్పుడు ఎక్కడికి వెళుతున్నప్పటికీ కూడా నేను అతనితో కూడా ఉండి ప్రేమతో అతనికి చేయూతనిచ్చి నడుస్తూ ఉండేవాడిని. అంటే ఈ 10వ అధ్యాయం అంతటి శక్తి కలిగినటువంటిది. నా పారీషదుడు భృంగీరిని చూసి ఒకసారి, భగవాన్, ఇటువంటి అదృష్టం ఎవరికైనా పట్టిందా? ఈ మహాత్ముడు ఎవరు? ఎటువంటి తపస్సు, హోమాలు, జపాలు చేశాడు? తామే ఆయనకు స్వయంగా సహాయంగా ఉండి నడిపిస్తున్నారే అని ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. అప్పుడు చెప్పాడు, భృంగీరిటి, అది నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్తున్నానయ్యా అన్నాడు. ఒకరోజు కైలాస పర్వతానికి పక్కనే ఉన్నటువంటి పున్నాగవనం లోపల చంద్రుడి తాలూకా చల్లని కిరణాలు పరుచుకుని ఉన్ని నేల మీద కట్టబడినటువంటి వేదిక మీద కూర్చున్నాను. నేను కూర్చున్న తర్వాత ఒక్క క్షణానికే ఎందుకో తటాలున కటిక చీకటి వ్యాపించింది. అక్కడ చెట్లు గాలికి ఊగిపోయి, కొమ్మలు ఎన్నో విరిగి పడిపోయి, కలత చెందినట్లుగా పర్వతం యొక్క ఛాయ, నీడ కూడా కదులుతున్నది. తర్వాత అక్కడ ఒక భయంకరమైనటువంటి శబ్దం వచ్చింది. పర్వత గుహలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఇంతలో ఆకాశం నుంచి ఒక పెద్ద పక్షి వచ్చి వాలింది. భయంకరమైనటువంటి కాటుక వంటి నలుపు, రెక్కలు తెగిపోయి నల్లని పర్వతంలా ఉన్నది. కాళ్లతో మాత్రమే నేల మీద నడుచుకుంటూ నా చరణ కమలాల దగ్గర అప్పుడే వికసించిన ఒక కమలాన్ని ఉంచి స్పష్టమైనటువంటి మాటలతో ఇలా అన్నది, ఓ దేవాదిదేవా, నీకు జయం. చిదానందమయ సుధాసాగరులై మీరు జగత్తుని పరిపాలన చేస్తున్నారు. మీ పాలన సద్భావనాయుక్తం. దానిలో మీకు ఆసక్తి ఏమీ ఉండదు. మీ వైభవం అంతులేనిది. మీకు నమస్కారములు. అద్వైత భావనతో పరిపూర్ణమైనటువంటి బుద్ధి కలిగినటువంటి తాము త్రివిధ దోషాలని, తాపాలని హరిస్తారు.
జితేంద్రియులైనటువంటి భక్తులకు మీరు ఆధీనులై ఉంటారు. ధ్యానంలో మీ స్వరూప దర్శనం కలుగుతుంది. మీరు విజ్ఞాన నిధులు, నిత్యముక్తులు, నిరాకారులు, నిరామయులు, అవధి లేనివారు, అహంకార శూన్యులు, ఆవరణహితులు, ఆవరణ రహితులు. అంతేకాకుండా నిర్గుణాకారం కూడా మీదే. మీ చరణ కమలాలు దీనార్తులకు రక్షణ కలిగిస్తుంది. మహావిషసర్పంలాగా తీవ్రమైనటువంటి ఫాలాగ్ని జ్వాలలతో మీరు కామదేవుని దహించేశారు. మీకు జయం. మీరు ప్రత్యక్షాది ప్రమాణాలకి సాధ్యులు కాకపోయినా ప్రామాణ్య స్వరూపులు. మీకు నా నమస్కారం. చైతన్య స్వరూపులు, త్రిభువనదారులు అయిన మీకు ప్రణామాలు అర్పించుకుంటున్నాను. యోగీశ్వరుల శిరస్సులు తాకే మీ పాదపద్మాలకి నా వందనాలు. మీ పాదాలు అపారమైనటువంటి భవసాగరం నుండి తరింపజేసే అద్భుత శక్తి కలిగినటువంటివి. సహస్రవదనుడైనటువంటి నాగరాజు కూడా మీ గుణగణాలను సంపూర్ణంగా వర్ణించలేడు. అలాంటప్పుడు అల్పబుద్ధునైనటువంటి నాలాంటి వాడికి, పక్షి జాతికి చెందిన వాడికి నాకేమిటొచ్చును అన్నాడు. పక్షి చేసిన స్తోత్రం విని, పక్షిరాజా నువ్వెవడవి, ఎక్కడి నుండి వచ్చావు? నీ ఆకారం చూస్తే హంసలా ఉంది, రంగు చూస్తే అందుకు విరుద్ధంగా కాకిలా ఉంది. ఏ ప్రయోజనాన్ని ఆశించి నువ్వు నా దగ్గరికి వచ్చావో చెప్పు అన్నాడు ఈశ్వరుడు. వెంటనే పక్షి, పరమేశ్వర, నేను బ్రహ్మదేవుడి తాలూకా హంసని. అయితే నా శరీరానికి నలుపు రంగు వచ్చిన సంగతి చెప్తాను విను. ప్రభు తాము సర్వజ్ఞులు, తమ దగ్గర దాచేదేముంది, అయినా మీరు ఆజ్ఞాపించారు కాబట్టి చెప్తున్నాను. సౌరాష్ట్ర దేశంలో మనోహరమైనటువంటి సరోవరం ఉంది. అందులో చక్కని కమలాలు వెల్లివిరుస్తూ ఉంటే అక్కడ బాలచంద్రుడి ఖడ్గములాంటి తెల్లని తామరతూడులు భక్షిస్తూ ఉంటాను. ఒకరోజు తీవ్రమైనటువంటి గ్రీష్మతాపంలో ఆకాశంలో ఎగురుతూ ఉంటే అకస్మాత్తుగా భూమి మీద పడిపోయాను. తెలివి వచ్చిన తర్వాత నేను భూమి మీద పడిపోవడానికి కారణం ఎంత ఆలోచించినా తెలియలేదు. అయ్యో నాకేమిటైంది, నేను ఈ రోజున ఎందుకు ఇలాగా అచేతనంగా పడిపోయాను, కర్పూరంలా స్వచ్ఛమైనటువంటి నా తెల్లని శరీరం ఇలా పాడైపోయింది, నల్లగా ఎందుకు వచ్చిందని ఆశ్చర్యపోయాను. ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగా ఉంది. ఏమిటంటే ఆ చెరువులోని కమలాల నుండి హంస లే, నీవు పడిపోవడానికి, నీ రంగు మారడానికి కారణం చెప్తాను అన్న మాటలు వినిపించాయి. ఎలాగో లేచి చెరువు మధ్య కమలం వద్దకు వెళ్ళాను. అక్కడ 5 కమలాలు కలిసిన సుందరమైనటువంటి స్త్రీ రూపం కనిపించింది. ఆమెకు నమస్కారం చేసి ప్రదక్షిణం చేసి యావత్ వృత్తాంతాన్ని తెలియజేయవలసిందిగా కోరితే, ఓ కమలహంసమా, నువ్వు ఆకాశ మార్గంలో నన్ను దాటుకుని వెళ్ళిపోయావు. ఆ పాప పరిణామమే నిన్ను భూమి మీదతో వేసేసింది. అందుకే నీ శరీరం రంగు కూడా మారిపోయింది. అయితే నువ్వు పడిపోయిన తర్వాత నాకే జాలి కలిగింది. నేనిప్పుడు మధ్యమ కమలం ద్వారా మాట్లాడుతున్నాను. ఆ సమయంలో నా ముఖం నుంచి వచ్చినటువంటి సుగంధాన్ని పీల్చి 60,000 తుమ్మెదలు స్వర్గాన్ని చేరుకున్నాయి. పక్షిరాజా, నాకు ఇటువంటి ప్రభావం ఎలా వచ్చిందో చెబుతాను విను. ఈ జన్మకి 3 జన్మల వెనకాతల నేను భూలోకంలో బ్రాహ్మణ కన్యగా పుట్టాను. అప్పుడు నా పేరు సరోజవదన. నాకు వివాహమైంది. గురుజనుల సేవ చేసుకుంటూ పాతివ్రత్యమే పరమావధిగా కాలం గడుపుతున్నాను. ఒకరోజు నేను ఒక మైనా పక్షికి పాఠం చెబుతున్నాను. అందుచేత పతిసేవక కించిత్ ఆలస్యం జరిగింది. ఇంతలోనే నా భర్త కోపంతో, ఓసి పాపిష్టిదానా, నీకు పతిసేవ కంటే అదే ముఖ్యం. అయితే నువ్వు ఏ మైనా పక్షివై జన్మించు అని చెప్పించేశాడు. దాని కారణం వలన నేను చనిపోయిన తర్వాత మైనా పక్షిగా పుట్టిన పాతివ్రత్య మహిమ వల్ల నాకు మునుల ఇంటి ఆశ్రయం లభించింది. ఒక మునికన్య నన్ను పెంచింది. నేనున్న ఇంటి యజమాని ప్రతిరోజు ఉదయమే లేచి భగవద్గీతలో విభూతి యోగంగా ప్రసిద్ధి చెందినటువంటి 10వ అధ్యాయాన్ని భక్తి శ్రద్ధలతో పఠిస్తూ ఉండేవాడు. పాపాలను నశింపచేసే శక్తి కలిగినటువంటి ఈ అధ్యాయాన్ని నేను రోజు వినేదాన్ని. పక్షిరాజా, నా ఆయుర్దాయం తీరిపోయి నేను ఈ శరీరాన్ని విడిచి ఆ పుణ్యం వల్లనే స్వర్గలోకంలో ఒక అప్సరసగా జన్మించాను. ఆ జన్మలో నా పేరు పద్మావతి. లక్ష్మీదేవికి నేను ప్రియసఖిని. ఒకరోజు దివ్య విమానంపై ఆకాశంలో విహరిస్తూ ఉంటే అందమైనటువంటి పద్మాలతో నిండినటువంటి మనోహరమైనటువంటి ఈ సరస్సుపై నా దృష్టి పడింది. వెంటనే దిగాను. జలక్రీడలు ఆరంభించాను. ఇంతలో దూర్వాస మహర్షి వచ్చి పడ్డాడు. వస్త్రవిహీనమైనటువంటి నన్ను చూసి నాకు భయం వేసి ఒక కమలని రూపం ధరించాను. నా 2 కాళ్ళు 2 కమలాలు, 2 చేతులు 2 కమలాలు, ముఖంతో సహా తక్కిన శరీరం అంతా ఒక కమలం. ఈ విధంగా పంచకమలిగా మారిపోయాను. అయినా దూర్వాసుడి కోపం చల్లారలేదు. ఆయన మండి పడిపోతూ, పాపాత్మురాల, నువ్వు 100 సంవత్సరాల వరకు ఇలాగే పడి ఉండు అని శపించి క్షణంలో అంతర్ధానం అయ్యాడు. నేను కమలినైనా భగవద్గీత 10వ అధ్యాయం తాలూకా మహత్యం వలన నా వాక్కుకి హాని ఏర్పడలేదు.
అటువంటి పంచకమలినైన నన్ను దాటిపోవడమే నువ్వు చేసిన అపరాధం. అందువల్ల నీకు ఈ అవస్థ వచ్చింది. పక్షిరాజా, నువ్వు నా ఎదుట ఉండడం చాలా ఆనందంగా ఉంది. ఈనాటితో దూర్వాసుడి శేపావధి అంటే 100 సంవత్సరాల కాలం గడిచిపోయింది. నేను పఠించే ఈ ఉత్తమ అధ్యాయాన్ని 10వ అధ్యాయాన్ని నువ్వు కూడా విన్నావు. విన్నంత మాత్రానే నీ పాపం కూడా పటాపంచలవుతుంది, నీకు కూడా విముక్తి లభిస్తుంది అని చెప్పి ఈ 10వ అధ్యాయాన్ని విభూతి యోగాన్ని శ్రావ్యంగా చదివింది. ఆమెకు ముక్తి లభించింది. ఆమె నాకు ఇచ్చిన కమలమే నీ పాదాల ముందు ఉంచాను అని చెప్పి పక్షి ప్రాణం విడిచిపెట్టింది. ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. ఆ పక్షి దశమాధ్యాయ ప్రభావంలో ఉత్తమ బ్రాహ్మణ వంశంలో జన్మించి అతడే మన ఎదుట ఉన్నటువంటి ధీరబుద్ధి భృంగీరిటి జన్మతః అభ్యాసం చేయడం వలన శైశవావస్థ నుండి వీనికి గీత దశమాధ్యాయం 10వ అధ్యాయం కంఠస్థమైంది. దీని అర్ధచింతన వలన ఇతడు సర్వభూతాంతరస్థితుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని ఎల్లప్పుడూ దర్శించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మని ఉంటూ ఉంటాడు. ఇతని స్నేహపూర్వకమైనటువంటి దృష్టి ఏ జీవిపై ప్రసరిస్తుందో ఆ జీవి త్రాగుబోతైనా బ్రహ్మహత్యాపాతకుడైనా కూడా తప్పనిసరిగా ముక్తిని పొందుతాడు. పూర్వజన్మలో కూడా ఈ అధ్యాయాన్ని అభ్యాసం చేయడం వలన వీళ్ళకి దుర్లభమైనటువంటి తత్వజ్ఞానం కూడా లభించింది. ఆ విధంగా ఈ బ్రాహ్మడు జీవన్ముక్తిని కూడా పొందాడు. అందుచేత అతను ప్రయాణిస్తున్నటువంటి దారిలో ఇతను కూడా సహాయంగా వెళుతూ ఉంటాను. భృంగీరుడి తెలుసుకున్నావు కదా, ఇది 10వ అధ్యాయం తాలూకా మహిమ అన్నాడు ఈశ్వరుడు. పార్వతి ఈ విధంగా భృంగీరుడికి చెప్పినటువంటి సమస్త పాపనాశకరమైనటువంటి భగవద్గీత 10వ అధ్యాయం తాలూకా మహత్యాన్ని నువ్వు కూడా విన్నావు కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే ఈ 10వ అధ్యాయాన్ని వింటే చాలు, అన్ని ఆశ్రమాలని నియమబద్ధంగా పాటించినటువంటి ఫలితం అవశ్యం చేకూరుతుంది అని ఈశ్వరుడు చెప్పి ముగించాడు. అయ్యా ఇక్కడికి సరి. హరే